తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటి నుంచి నేటి వరకు గత 4 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం భూ పరిపాలనలో కీలకమైన మార్పులు తీసుకొచ్చింది. భూమి హక్కులకు సంబంధించి భూమి చట్టాలకు సంబంధించిన మార్పులు జరిగాయి. గత సంవత్సర కాలంగా భూ రికార్డుల ప్రక్షాళన పేరుతో భూమి రికార్డును సరిచేసి భూమి ఉన్న ప్రతి వ్యక్తికి నూతన పాస్ పుస్తకాలు జారీ చేశారు. మరోపక్కన అసైన్మెంట్ చట్టానికి సవరణ చేసి ఎవరైతే భూమి లేని నిరుపేదలు అసైన్మెంట్ భూములు కొనుగోలు చేశారో వారికే అసైన్మెంట్ పట్టాలు ఇచ్చే విధంగా చట్ట సవరణ జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారము ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ చేసిన చట్టాలన్నీ కూడా 2 సంవత్సరాల వరకే తెలంగాణ అమల్లో ఉంటాయి. ఆ లోపల ఆ చట్టాలను సరి చేసుకోవటం గానీ లేదా కొత్త చట్టాలు చేసుకోవడం చేయాలి. ఈ ప్రొవిజన్ అనుసరించి భూములకు సంబంధించి కూడా పాత చట్టాల్లో కొన్ని మార్పు చేర్పులతో తెలంగాణ రాష్ట్రం అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో భూములకు సంబంధించి వచ్చిన కీలకమైన సవరణలు ఏంటి, తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న భూమి సమస్యలు ఏంటి, వాటి పరిష్కార మార్గాలు ఏ విధంగా ఉండాలి, పరిష్కార మార్గాలు ఏ విధంగా ఉన్నాయి అనే అంశాలతో కూడుకున్న ఒక శిక్షణ కార్యక్రమాన్ని ఈ నెల 31వ తారీఖు నిజామాబాద్ లో నిర్వహించబోతున్నాం. ఈ 31వ తారీఖు జరగబోయే శిక్షణ కార్యక్రమంలో భూమి రికార్డులకు సంబంధించి భూమి ఉన్న వ్యక్తికి ఏ రికార్డులు ఉండాలి, ఏ రికార్డులో పేరు నమోదు కావాలి, భూమి హక్కుల పరీక్ష చేసుకోవటం ఎలా, భూమి సమస్య ఉందా లేదా తెలుసుకోవటం ఏ విధంగా, అదేవిధంగా 6 చట్టానికి సంబంధించిన కీలక సవరణలు ఏమొచ్చాయి, నూతన పాస్ పుస్తకాలు భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా వచ్చిన సమస్యలు, వాటికి పరిష్కార మార్గాలు, అదేవిధంగా తెలంగాణలో కీలకంగా ఉన్న ఇతర భూమి చట్టాలు భూమి సమస్యకు సంబంధించిన ఓవర్వ్యూతో కూడిన ఒక ట్రైనింగ్ ప్రోగ్రాం నిజామాబాద్ లో జరగబోతుంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిజామాబాద్ లో జరగబోయే ఈ శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా ఈ నెల 26వ తారీఖు లోపల మల్లేష్ న్యాయవాదికి మీరు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. మల్లేష్ యొక్క ఫోన్ నంబర్ 9949200246. మళ్ళొకసారి మల్లేష్ నంబర్ చెప్తున్నాను, 9949200246, 9949200246. మల్లేష్ న్యాయవాది మాతో పనిచేస్తుంటారైనా ఈ నిజామాబాద్ ప్రోగ్రామ్ కి కోఆర్డినేట్ చేస్తున్నాడు. సో ఎవరైతే ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొనాలని ఆసక్తి ఉందో వాళ్ళందరూ కూడా మల్లేష్ కి ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోండి. ఈ శిక్షణ కార్యక్రమం సంబంధించిన వెన్యూ కానీ ఫీజు ఇతర వివరాలన్నీ కూడా మీకు మల్లేష్ తెలియజేస్తారు. ఈ 31వ తారీఖు జరగబోయే ట్రైనింగ్ ప్రోగ్రామ్ కి తప్పకుండా ఈ నెల 26వ తారీఖు లోపలనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ట్రైనింగ్ లో కూడా లిమిటెడ్ మెంబర్స్ నే మేము అలౌ చేస్తున్నాము. దాంతో పాటుగా చివరి నిమిషంలో కనుక మీరు రిజిస్టర్ చేసుకుంటే అరేంజ్మెంట్స్ ఇబ్బంది అవుతాయి. కాబట్టి పాల్గొనాలని ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా 26వ తారీఖు లోపల ఈ నెల రిజిస్ట్రేషన్ చేసుకోండి. అదేవిధంగా ఈ సేల్స్ నిర్వహించబోయే శిక్షణ కార్యక్రమాల గురించి మీ సర్కిల్లో కూడా షేర్ చేసుకోండి. సేల్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీలైనంత తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి నిత్య జీవితంలో అవసరం పడే చట్టానికి సంబంధించిన అన్ని అంశాలపై శిక్షణ ఇవ్వాలన్నది మా లక్ష్యం. ఇందులో భాగంగా మొదటి విడతగా భూ చట్టాలు భూమి సమస్యలకు సంబంధించి తెలంగాణలో అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్ లో ఇలాంటి ట్రైనింగ్ ప్రోగ్రాం నిర్వహించాలనుకుంటున్నాం. ఇప్పటికే తెలంగాణలో హైదరాబాద్ లో వరంగల్ లో ఇలాంటి ట్రైనింగ్ జరిగింది. ఇప్పుడు నిజామాబాద్ లో జరగబోతుంది. అటు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ నెల 17వ తారీఖు గుంటూరులో ట్రైనింగ్ ప్రోగ్రాం జరుగుతుంది. కాబట్టి సేల్స్ గురించి శిక్షణ కార్యక్రమాల గురించి వీలైనంత ఎక్కువగా మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని పంపించండి. ఈ ట్రైనింగ్ గురించి చర్చించుకోండి. మా లక్ష్యం ఏంటంటే వీలైనంత ఎక్కువ మందికి అవగాహన పెంపొందించడం. కాబట్టి మీరు ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం హాజరవుతూనే లేక మీకు హాజరు కాకపోయినా మిగతా వాళ్ళందరికీ కూడా తెలియజేయండి. ఎవరైతే 31వ తారీఖున హాజరు కావడానికి రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకుంటారో వాళ్ళందరినీ నేను నిజామాబాద్ లో 31వ తారీఖు కలుస్తాను. నేను నాతో పాటు నా బృందం అందరూ కూడా ఒక 4-5 గంటల పాటు భూములకు సంబంధించిన కీలకమైన అంశాలపై తగిన సమాచారం మీకు అందజేస్తారు. అదేవిధంగా రీడింగ్ మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.